ఇంకా పెరగవచ్చు రాష్ట్రంలో. సార్ తీరని భూదాహం విద్యా విధానం గురించి కూడా చాలా చెప్పాడు లోకేష్. సార్ తీరని భూదాహం అటు మాఫియా ఇటు కార్పొరేట్ పడగ ఇదే ముందు నుయ్యి వెనక్కి అని చెప్పి రాష్ట్రంలో భూ సమస్య అన్నదానికి చాలా తీవ్రమైన ఇది వచ్చింది. విశాఖపట్నం దీని అంతటికీ కూడా కేంద్ర బిందువుగా మారింది. మొన్న సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రి అందరి సమక్షంలో విశాఖలో భూముల ఆక్రమణలు, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. రాజకీయ మాఫియాలు కూడా వస్తుంటే పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అది అన్నాడు ఆయన, పోలీసుల చేతులు కట్టేయబడుతున్నాయి, ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులు వస్తారో కాబట్టి వీళ్ళకి పూర్తి అధికారాలు ఇవ్వాలన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇది మాఫియాలు కబ్జాలు ఇదొక భాగం. వైసీపీ ఉన్నప్పుడు ఉండింది. అంతకుముందు మొదటి చంద్రబాబు మంత్రివర్గంలో కూడా విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు తర్వాత ఒక సిట్ కూడా వేశారు, అది అలాగే ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి అంటే కొత్తగా వచ్చి 18 నెలలు అయిన తర్వాత కూడా ఇది ఆగడం లేదు, ఇది ఇలాగే పోతుంది. అంటే ఒకటి అధికార, ఇంకొకటి అనధికార, ఈ రెండోది కూడా నేను చెప్తున్నా. మీడియా అనేదే కాదు, మొత్తం రాజకీయాలు విజయవాడలో విశాఖపట్నంలో గగ్గోలు పెడుతున్నాయి. భూములు 99 పైసలకు లేకపోతే కోటి రూపాయలకు ఇవ్వడం ఏంటి అని. తెలంగాణలో భూములు 120 కోట్లు వచ్చాయి. ఇంకొకటి అంటుంటే విశాఖ ఏమాత్రం తీర్చిపోయినటువంటిది భూములకు సంబంధించి. ఇక్కడ 100 కోట్లు వస్తే అక్కడ 50 కోట్లు రావచ్చు, కానీ తక్కువ ఉండేటటువంటిది కాదు. ఇప్పుడు సత్వ అనేటటువంటి సంస్థకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు, సత్వకు కానీ ఇంకో 2-3 పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ చాలా చౌకగా కోటి రూపాయలకు భూములు ఇవ్వటము ఎందుకు అంటే మధురవాడ దగ్గర లేకపోతే ఇంకో రిషికొండ దగ్గర ఐటీకి పెంచడానికి డెవలప్ చేసి పెట్టాలంట. డెవలప్ చేసి పెట్టడం ప్రభుత్వం కదా చేస్తుంది. వాళ్ళకి భూములు ఇచ్చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేసినందుకు కూడా ఇంత చేస్తే 50 కోట్లు అని ప్రభుత్వం ఎదురివ్వడం. అంటే భూములు ఇచ్చి ఎదురిచ్చి వాళ్ళ గ్యారంటీలు ఇచ్చి విద్యుత్ శక్తి చౌకగా ఇచ్చి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇది తప్పకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకు విశాఖ భూములను చాలా కారు చౌకగా అధికారికంగా కట్టబెడుతున్నారు. దీనికి సంబంధించి ఒక జీవో ఆగస్టు 8న ఇచ్చిన జీవో. ఈ ఆగస్టు 8 జీవో ఇప్పుడు అన్ని చోట్ల ఇది కనిపిస్తుంది. దీని మీద ఐ థింక్ మాజీ మంత్రి ఆయన విశాఖపట్నం కదా అమర్నాథ్ మాట్లాడుతున్నారు. అమర్నాథ్ని అలా ఉంచండి. కార్మిక సంఘాలు వీళ్ళు కూడా మీరు ఆఖరికి గూగుల్ ఏఐలో కొడితే కూడా కొట్టగానే భూములు వచ్చేస్తుంది. అది ఆ స్థాయికి ప్లాట్లు రియల్ ఎస్టేట్కి ఇవ్వడం ఏంటి? పోనీ పీపీపీనో ఇంకొకటో అంటే అది వేరే విషయం. అది ప్రైవేట్ కంపెనీలకు మీరు ఇన్ని ఉద్యోగాలు కల్పించాలి, మీ వల్ల ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ కావాలని ఇస్తుంటారు. కానీ ఇక్కడ అది కాకుండా నేరుగా వీళ్ళకేంటి, మీరు ఐటీకి డెవలప్ చేయాలి, కానీ మేమే మీకు డెవలప్మెంట్ కాస్ట్ ఇస్తాం. రెండవది ఇందులో 50% రియల్ ఎస్టేట్ అవసరాలకు వాడుకోవచ్చు. అంటే విశాఖలో ఇంకేం భూమి మిగలదు. ఇప్పటికే అటు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆ సమస్య. ఇప్పుడు చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా విశాఖ ఉక్కు గురించి ఏం మాట్లాడలేదు ఉదాహరణకు. అంటే ఏకపక్షంగా ఇది జరుగుతుంది. దీని మీద మంత్రులు, కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. ఇటు కబ్జాలు, ఇటు కట్టబెట్టడాలు, వీటికి మధ్యలో భూదాహం అన్నది చాలా విపరీతంగా తయారైపోయింది. దీనికి సమాధానాలు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆగస్టు 8న ఆ జీవో ఇవ్వలేదా? అసలు రియల్ ఎస్టేట్ అదే సత్వ కంపెనీ ఇక్కడ కొనుక్కుంది చాలా భారీ ఖర్చు పెట్టి. మరి అక్కడ 1.5 ఎకరా రావటం అన్నది విశాఖపట్నంలో ప్రైమ్ ఏరియాలో మీరు అసలు ఊహించగలుగుతారా? దీని వెనకున్న అండర్స్టాండింగ్ ఏంటి? తర్వాత వాళ్ళు దాన్ని డబ్బులు కూడా డెవలప్మెంట్ కాస్ట్ ఎదురివ్వటం, ఆ తర్వాత వాళ్లకు మరిన్ని రాయితీలు కల్పించటం, సగం భాగం వాళ్ళు వ్యాపారానికి అమ్ముకునే అవకాశం కల్పించటం. ఇది ఎంత చూస్తుంటే వేరే ఐటీ కంపెనీలకో ఇంకొకరికో ఇస్తారు, కానీ రియల్ కంపెనీలకు కూడా ఇవ్వటం ఏంటి? దీని మీద వ్యాపార వర్గాలు కూడా తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. రాజకీయ పార్టీలే కాదు, పారిశ్రామికవేత్తలు. ఒక కంపెనీ కాదు, ఇలాంటివి ఒక 6 డజన్ కంపెనీలు, కపిల్ గ్రూప్కి కానీ కపిల్ వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ మనం తర్వాత చూడొచ్చు. కానీ ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారు. ఒక విధమైన క్విడ్ ప్రోకో లాంటిది దీని వెనక ఏమైనా ఉందా? ఎవరు ఒత్తిడి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కూడా ఈ అసంతృప్తి పూర్తిగా ఉంది. అప్పుడు లూలు గ్రూప్కి ఇచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం మీరు జాగ్రత్తగా చూసి ఇవ్వండి ఇలా చెప్పారు. జనసేన అసంతృప్తికి అది కూడా ఒక కారణం. ఆ కార్పొరేటర్ మూర్తి యాదవ్ కానివ్వండి,
లేకపోతే ఇప్పుడు విజయ్ కుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక దశలో వివరణ ఇవ్వాల్సి రావడం కానివ్వండి. సో ఈ రెండింటి మధ్యలో చిక్కుకున్నట్టుగా విశాఖ భూములకు ఎలా ఒక శ్వేతపత్రం ఆ సిట్ నివేదికలు విడుదల చేయడం. ఇప్పుడు ఇంకోటి చెప్పాను నేను మీకు, సింహాచలం భూములు ఎట్లా ఇస్తారు మీరు డేటా సెంటర్, కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆందోళన. అంటే ఒక రకమైన వాళ్ళు కాదు, కార్మిక సంఘాలు, వామపక్షాలు, విశ్వ హిందూ పరిషత్తులు, వైసీపీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు దీని మీద ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం మటుగా లోకేష్ అప్పుడప్పుడు వెళ్తున్నారు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి వస్తున్నారు, అది జరుగుతోంది. మరి నెక్స్ట్ ఏంటో తెలీదు. ఇప్పుడు పవన్ మరి ఆ హెచ్చరికలు వీళ్ళకి కూడా చేస్తారనుకుంటా భవిష్యత్తులో. యా సార్ వైసీపీ 18 లక్షల సైన్యం నిన్న వాళ్ళు